హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే ప్రధానంగా అయితే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా రెండు ప్రామాణికమైన దినపత్రికల్లో వచ్చిన కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం అయితే ప్రతిరోజు మార్నింగ్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో మనం 5 పేపర్లు 6 పేపర్లు అని చదవడం కాకుండా విద్యకు సంబంధించిన విషయం కానీ ఉద్యోగాలకు సంబంధించిన విషయమైనా కానీ ప్రామాణికమైన 2 దినపత్రికల్లో ఖచ్చితంగా అయితే రావడం జరుగుతుంది. సో ఈ ప్రామాణికమైన దినపత్రికలో రాని సమాచారం ఏదున్నా కానీ ఊహాజనితమైన వార్తలు సారాంశం అయి ఉంటుంది. సో మనకు మీ విలువైన సమయంలో అలాంటి ఊహాజనితమైన వార్తల్ని ప్రచురించి మీ యొక్క సమయాన్ని అయితే వృధా చేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి మీకు ప్రామాణికమైన దినపత్రికలు 2 రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ దాంట్లో వచ్చిన కరెంట్ అఫైరు మరియు విద్య ఉద్యోగ సమాచారం అయితే పూర్తిగా మీకు మన ఈ ఛానల్లో ప్రతిరోజు అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఒకసారి మీకు నేను చెప్తున్న విషయాలపైన మీకు ఏదైనా సందేహం ఉంటే ఒక్కసారి మీరు ప్రామాణికమైన దినపత్రికలో ఒకసారి చెక్ చేయండి. మీకే ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో మన ఛానల్లో వచ్చిన ప్రామాణికమైన న్యూస్లో కాదని చెప్పి మీకు కొత్తగా అయితే మీకు వేరే దగ్గర ఏడా కూడా రాదు. సో సివిల్స్కు ప్రిపేర్ అయినా సఫాయి వాళ్ళకు ప్రిపేర్ అయినా ప్రామాణికమైన దినపత్రికల్లో కాదని చెప్పి మీకు వేరే దగ్గర నుంచి అయితే రావడం జరగదు. సో మనకు ఖచ్చితత్వంతో కూడిన క్వాలిటీ న్యూస్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ని చూసిన వారు లైక్ చేసి మాత్రం మీ ఫ్రెండ్స్కి కానీ వెల్ విషర్స్కి కానీ మన ఛానల్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో వారు కూడా కొంత ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇదే విధంగా అయితే మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ వస్తుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నాను. సో మన ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో మనకు వివరాల్లోకి వెళ్తే తుది దశలో స్టాఫ్ నర్సుల భర్తీ ప్రక్రియ అంటూ మనకు రావడం జరిగింది. ఎంపికైన వారికి 10 రోజుల్లో నియామక ఉత్తర్వులు, అదేవిధంగా నేటితో ముగియనున్న తుది జాబితా అభ్యంతరాల నమోదు అంటూ కూడా మనకు రావడం జరిగింది. రాష్ట్రంలో స్టాఫ్ నర్సు పోస్టుల నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తుది మెరిట్ జాబితా విడుదల చేసి అభ్యర్థులను 2-3 రోజుల్లో ఖరారు చేయనున్నారంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మాత్రం 2022 డిసెంబర్ 30న రావడం జరిగింది. ఎంపికైన వారికి 10 రోజుల్లోనే నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైందంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో మొత్తం అయితే మనకు 7031 పోస్టులకు సంబంధించి ఫిలప్ చేస్తున్నారు. ఇది మనకు ఇంకో వారం రోజుల్లో స్టాఫ్ నర్సుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఎంసెట్ పేరు మార్చనున్న ప్రభుత్వం అంటూ కూడా రావడం జరిగింది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మసీ ప్రవేశాల కోసం ఎంసెట్ పేరిట నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష పేరును మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. 2017 నుంచి ఎంసెట్లో మెడికల్ సీట్ల భర్తీని తొలగించి ఎంబీబీఎస్ ఇతర వైద్య కోర్సులను నీట్ ద్వారా భర్తీ చేస్తుంది. సో అయినప్పటికీ ఎంసెట్ పేరులో మెడికల్ అనే పదం అలాగే కొనసాగుతుంది. దాన్ని తొలగించాలని ప్రభుత్వ స్థాయిలో చర్చ జరిగింది. మెడికల్ పేరును తొలగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిందంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇందులో ఎం అక్షరాన్ని తొలగించి టీఎస్ఈఏపీ సెట్ లేదా టీఎస్ఈఏ సెట్ అని మార్చాలని ప్రతిపాదించినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఇందులో ఏదో ఒక పేరు అయితే కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకు ఎంసెట్ స్థానంలో ఈ 2 కొత్త పేర్లు రాబోతున్నాయి అంటూ మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాసీ రకం ఇంజనీరింగ్ కళాశాలల మూత అంటూ మనకు రావడం జరిగింది. సో గ్రామీణ జిల్లాలోని కాలేజీలపైన తీవ్ర ప్రభావం, కొలమానాల ఆధారంగా సీట్ల పెంపుపై యాజమాన్యాల ఆందోళన, నాణ్యమైన విద్యకు పోటీ ఉండేలా చేయడమే లక్ష్యమని మనకు ఏఐసిటి వెల్లడించిందంటూ రావడం జరిగింది. మనకి ఇందులో మనకు మంచి వాటిని ప్రోత్సహిస్తామంటూ మనకు ఏఐసిటి మెంబర్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. విద్యా ప్రమాణాలను పెంచేందుకు కళాశాలల మధ్య పోటీ పెరిగేలా చేస్తున్నాం. సీట్ల సంఖ్యపై పరిమితి ఎత్తివేసినంత మాత్రాన 400 సీట్లు ఉన్న కళాశాలకు 4000 సీట్లను ఇవ్వమంటూ మనకు ప్రధానంగా అయితే పేర్కొనడం జరిగింది. సీట్లను క్రమేణా పెంచుతాం. మంచి కళాశాలలకు ఆకాశమే అద్దు, వాటికి ఆఫ్ క్యాంపస్లు పెట్టుకునే అవకాశం కూడా ఇస్తున్నామంటూ మనకు ప్రమాణాలను పాటించే వాటిని అన్ని విధాలా ప్రోత్సహిస్తామంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఇదైతే ఒక మంచి పరిణామమే. ఎందుకంటే మనకు జిల్లా స్థాయిలో మరియు అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల చాలా కాలేజీలో విద్యా ప్రమాణాలు లేకుండా కాలేజీ అయితే నిర్వహిస్తున్నారు. సో ఇలాంటి వాటిలో చేరే కంటే విద్యా ప్రమాణాలు పాటిస్తున్న వాటిలో కొన్ని సీట్లను పెంచి అందులోనే విద్యార్థులను చదివించే ప్రయత్నం చేసే విధంగా మనకు ఏఐసిటి అయితే నిర్ణయం తీసుకోబోతుంది. ఇదైతే ఒక మంచి పరిణామం. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ చూసుకుంటే నాల్కోలో స్పెషలిస్టులు అంటూ రావడం జరిగింది. మనకి భువనేశ్వర్లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్లో 10 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 16 వరకు ఉంది. అదేవిధంగా సిబిఆర్ఐలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 7 వరకు ఉంది.
అదేవిధంగా మనం న్యూస్ చూసుకుంటే సింహాసనాన్ని పరిత్యజిస్తూ పత్రాలపై సంతకం చేస్తున్న మార్గరెట్ టూ అంటూ మనకు చిత్రంలో అయితే రావడం జరిగింది. డెన్మార్క్ రాజుగా ఫ్రెడరిక్ టెన్, వైద్యులున్న రాణి మార్గరెట్ టూ అంటూ మనకు సమాచారం. డెన్మార్క్ రాజుగా ఫ్రెడరిక్ టెన్ నియమితులయ్యారు. ప్రస్తుతం రాణిగా ఉన్న ఆయన తల్లి మార్గరెట్ టూ స్వచ్ఛందంగా వైదొలగడంతో ఫ్రెడరిక్ టెన్కు అవకాశం దక్కింది. ఆయనను రాజుగా డెన్మార్క్ ప్రధాని మెట్ ఫ్రెడరిక్సన్ ఆదివారం ప్రకటించారు. 900 ఏళ్ల డెన్మార్క్ రాజవంశీకుల చరిత్రలో ఒక రాణి స్వచ్ఛందంగా వైదొలగడం ఇదే ప్రథమం అంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు డెన్మార్క్ రాజుగా ఫ్రెడరిక్ టెన్ గురించి కొంత సమాచారం. అదేవిధంగా భారత వాయుసేనకు బీడీఎల్ అస్త్ర క్షిపణులు అంటూ కూడా మనకు రావడం జరిగింది. సరఫరాను ప్రారంభించిన కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్టు భారత వాయుసేనకు కంచన్బాగ్లోని భారత డైనమిక్స్ లిమిటెడ్ నుంచి అస్త్ర క్షిపణుల సరఫరాను కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో అస్త్ర క్షిపణిని అభివృద్ధి చేసింది. గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే ఈ క్షిపణి 100 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదిస్తుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు భారత వాయుసేనకు బీడీఎల్ అస్త్ర క్షిపణుల గురించి కొంత సమాచారం. అదేవిధంగా కెనడాలో విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. కెనడాలో నిరుద్యోగం, ఇళ్ల కొరత పెరుగుతుండటంతో దేశంలో నివసించేందుకు ఇకపై విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి విధించేందుకు సమాలోచనలు జరుపుతున్నట్టు ఇమ్మిగ్రేషన్ మంత్రి మనకు మార్క్ మిల్లర్ వెల్లడించడం జరిగింది. ఇది మనకు కెనడాలో విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి. అదేవిధంగా కరెంట్ అఫైర్లో కొన్ని పాయింట్లు చూసుకుంటే టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2023గా ఎవరిని ప్రకటించిందంటూ ఇవ్వడం జరిగింది. టేలర్ స్విఫ్ట్ని అయితే ప్రకటించడం జరిగింది. ఈమెయితే ఒక ప్రముఖ గాయని. అదేవిధంగా వారణాసిలోని నమోఘాట్లో 2023 డిసెంబర్ 17న ఏ కార్యక్రమం ప్రారంభోత్సవంలో కృత్రిమ మేధ టూల్ భాషిణిని ఉపయోగించి ప్రధాని మోదీ హిందీ ప్రసంగాన్ని తమిళంలోకి అనువదించారు అంటూ ఇవ్వడం జరిగింది. ఇది రెండో కాశీ తమిళ సంగమం. మరో పాయింట్ చూసుకుంటే అంతరిక్షంలో జరిగిన అతిశక్తివంతమైన గామా కిరణ పేలుడును ఇస్రో ఆస్ట్రోసాట్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది. ఇది ఆస్ట్రోసాట్ గుర్తించిన ఎన్నో పేలుడు అంటూ ఇవ్వడం జరిగింది. ఇదైతే 600వ పేలుడు. అదేవిధంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి అంచనాలను S&P గ్లోబల్ రేటింగ్స్ తాజాగా 6% నుంచి ఎంత శాతానికి పెంచిందంటూ ఇవ్వడం జరిగింది. ఇదైతే 6.4%. అదేవిధంగా మరికొన్ని పాయింట్ చూసుకుంటే దేశీయంగా అభివృద్ధి చేసిన క్షిపణి ఆకాశ్ ఎన్జీని జనవరి 12, 2024గా విజయవంతంగా పరీక్షించారు. ఇది తక్కువ ఎత్తులో అత్యంత వేగవంతంగా ప్రయాణిస్తున్న మానవరహిత విమానాన్ని ఆకాశ్ ఎన్జీ ధ్వంసం చేసింది. ఈ క్షిపణి 80 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదంటూ మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గోవాలో జరుగుతున్న జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో జనవరి 12, 2024న తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు 2 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్య పథకాన్ని సాధించారంటూ మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ నుంచి బోక్ జాతీయ స్థాయి గుర్తింపు పత్రం లభించిందంటూ మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జాతీయ యువజన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 12న నిర్వహిస్తారు. భారత ఆధ్యాత్మికవేత్త స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 1985 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారంటూ మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి మరో పాయింట్ చూసుకుంటే ఐఐటీలో మరిన్ని సీట్లు అంటూ ఇవ్వడం జరిగింది. మనకి కట్ ఆఫ్ మ్యాజిక్లో మార్పు రావడం జరుగుతుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఈ ఏడాది జేఈ పరీక్షపై సరికొత్త అంచనాలు. ముంబై ఐఐటీలో 300 లోపు ర్యాంకు వచ్చినా కానీ సీట్ వచ్చే అవకాశం ఉందంటూ ఇవ్వడం జరిగింది. ఇతర కాలేజీల్లో 11,000 ర్యాంక్స్ దాకా ఛాన్సు. కంప్యూటర్ కోర్సులో సీట్ల పెంపునకు కసరత్తు, ప్రభుత్వ అనుమతి కోసం నిరీక్షణ అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ఐఐటి ముంబైలో అయితే 67 బాయ్స్కి, అదేవిధంగా బాలికలకైతే 291 కట్ ఆఫ్ తోటే ఉంటుంది. సో మనకు బాయ్స్కి కూడా 300 లోపు ర్యాంక్ వచ్చినా కానీ వచ్చే అవకాశం ఉందంటూ మనకు పేర్కొనడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లు పెరిగే అవకాశం ఉందంటూ మనకు ఇవ్వడం జరిగింది. కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు సీట్లను పెంచాల్సిన అవసరాన్ని ఐఐటీలు మరియు ఎన్ఐటీలు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా కంప్యూటర్ కోర్సులను విద్యార్థులు కోరుకుంటున్నారంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో ఇదైతే మనకు ఐఐటీలు మరియు ఎన్ఐటీలలో కట్ ఆఫ్ ర్యాంక్ గురించి కొన్ని ప్రముఖమైన కాలేజీలకు సంబంధించిన సమాచారం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు వీడియో పాజ్ చేసి చూసే ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా అయితే కట్ ఆఫ్ ఉంటుంది. సో మనకైతే ఈ అకాడమిక్ ఇయర్లో సీట్లకు సంబంధించి ర్యాంక్ అయితే పెరిగే అవకాశం ఉందంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఐఐటీలో మరిన్ని సీట్లు, అదేవిధంగా కట్ ఆఫ్ మ్యాజిక్లో మార్పు గురించి కొంత సమాచారం.
చూసారుగా, ఇది ఈ రోజుకు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. సో మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.